సింగరేణిలో మెడికల్ బోర్డు రద్దు చేసి కారుణ్య నియామకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పునరుద్ధరించిన కారుణ్య నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అర్హులైన 2000 మంది కారుణ్య నియామకాలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ పేర కాలయాపన చేస్తుందని ఈశ్వర్ ఆరోపించారు. నిండు సభలో బట్టి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సింగరేణి మనుగడ కోసం కార్మికులతో పాటు కార్మికేతరులను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని ఈశ్వర్ హెచ్చరించారు. విషయం చెప్పినట్టుగా నిండు శాసనసభలో ఏం మాట్లాడుతున్నాడినా ఎవరైతే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి ఈ కారుణ్య నియామకాల సందర్భంలో అవకతవకలు జరిగినాయట, దాని మీద ఎంక్వైరీ చేస్తారట. ఆ ఎంక్వైరీలో మరి ఏం అవకతవకలు జరిగినో వాటి మీద చర్యలు తీసుకుంటారట. ఒకవైపు ఏమో ఈ విజిలెన్స్ పేరు మీద దాదాపు 2 సంవత్సరాల నుంచి దగ్గర 2000 మంది డిపెండెంట్స్ మమ్మల్ని ఎప్పుడు మెడికల్ బోర్డుకు పిలుస్తారు, ఎప్పుడు మమ్మల్ని అన్ఫిట్ చేస్తారు, మా డిపెండెంట్కు మా కొడుకో మా డిపెండెంట్కో ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని ఎదురు చూస్తే దాని మీద మాత్రం నోరు మెదపకుండా చావు కబురు చల్లగా చెప్పినట్టు నిండు శాసనసభలో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఈ విషయాలను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మెడికల్ బోర్డును రద్దు చేస్తారనేటువంటిది అనిపిస్తుంది. దానికి ఒక సాకు ఈ 13,000 ఉద్యోగాల ఎంక్వైరీ అనేటువంటిది ఒక సాకు. ఈ సాకు చూపించి దీన్ని మరి రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మికుల పక్షాన ఇదివరకే చాలాసార్లు డిమాండ్ చేసినాం, యాజమాన్యానికి చెప్పినాం. ఇదివరకు కొంతమంది ఎవరైతే మెడికల్ ఫిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ కూడా ఫిట్ చేస్తే శాంపిల్గా కొంతమందిని తీసుకెళ్ళి సిఎండి గారి దగ్గర చూపిస్తే బైపాస్ ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా రకరకాల వ్యాధులతో ఉండి ఒక కార్మికుడు అయితే ఆయన యూరిన్ ఆ బ్యాగ్ వెంట పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపించినప్పటికీ కూడా దాని మీద ఇప్పటి వరకు రివ్యూ కానీ ఇది చేస్తామని కానీ చెయ్యమని కానీ ఏ ఒక్క విషయం మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇచ్చినట్టుగా లేదు. కానీ దీన్ని మాత్రం రద్దు చేసేటువంటి కుట్ర అయితే చేస్తూ ఉన్నారు.